సంవత్సరాలుగా మైసూర్ ప్యాలెస్ రావాలని ఉండే. ఐ డోంట్ నో, ఐ కెన్ రిలేట్ టు సంథింగ్. వాట్ ఇట్ ఈస్ అనేది ఐ డోంట్ నో. ఐ లవ్ యూ తేజు ఫర్ బ్రింగింగ్ మీ హియర్. కొద్ది లేడీ మీ ఇద్దరి మధ్య కూడా ఉంటుంది. ఇప్పుడంటే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. డార్క్ స్పాట్స్ మన అందరికీ కామన్ ప్రాబ్లం. యాక్నే స్కార్స్, సన్ ఎక్స్పోజర్, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. కానీ వాటిని ట్రీట్ చేయడం చాలా కష్టం. మార్కెట్లో ఉన్న చాలా ప్రోడక్ట్స్ డార్క్ స్పాట్స్ని ట్రీట్ చేస్తాయని చెప్తారు, కానీ అవి చాలా హార్ష్గా ఉంటాయి. స్కిన్ని డ్రై చేసి ఇంకా డ్యామేజ్ చేస్తాయి. బట్ నాకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికింది. ఇంట్రడ్యూసింగ్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ రేంజ్. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ టర్మరిక్ అండ్ లికోరైస్ పవర్తో డార్క్ స్పాట్ని రెడ్యూస్ చేయడంతో పాటు స్కిన్ ఫ్రెష్గా ఉంచుతుంది. ఇది వాడడం చాలా ఈజీ. కొంచెం ఫేస్ వాష్ తీసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసి క్లీన్ చేయండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది స్కిన్ని డ్రై చేయదు, స్టెయిన్ కూడా అవ్వదు. నెక్స్ట్ స్టెప్ సిరమ్. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ చాలా లైట్ వెయిట్ అండ్ క్విక్గా అబ్జర్బ్ అవుతుంది. ఇందులో 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్, 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నియాసిడమైడ్ ఉన్నాయి. ఇది డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేసి స్కిన్ న్యాచురల్ గ్లోని రివీల్ చేస్తుంది. ఇది స్వరాసా కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్తో తయారవుతుంది. దానివల్ల టర్మరిక్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇంటాక్ట్గా ఉంటాయి. సో ఇరిటేషన్ లేకుండా స్కిన్ని బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఫైనల్ స్టెప్ మాయిశ్చరైజర్. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ క్రీమ్. ఇది మన స్కిన్లోని మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. స్కిన్ని డీప్గా నరిష్ చేసి డార్క్ స్పాట్ని రెడ్యూస్ చేసి స్కిన్ని ఈవెన్ టోన్గా చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో దొరుకుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నిన్న నైట్ చెప్పాను కదా ఊటీకి వెళ్తున్నామని చెప్పి. సో జర్నీ చేసేసాను. అండ్ వచ్చి నైట్ అంటే చాలా బాగుంటుంది జర్నీ కూడా. సో జర్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నైట్ అయితే షూట్ చేయలేకపోయాను బికాజ్ మీకు ఏం కనపడదు కూడా, అందుకోసమే ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ 8:30కే లేచి ఈ వేవ్ అంతా ఎంజాయ్ చేశాను. సో వీడియో గురించి కూడా నేను మర్చిపోయా. అండ్ లేచి వెళ్ళి టిఫిన్ తిని ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. కానీ మా బాల్కనీ వ్యూ నుంచి ఇక్కడ ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇదన్నమాట, అదిరిపోయింది కదా లొకేషన్ అయితే, ఐ మీన్ వ్యూ అయితే. సో నెక్స్ట్ లొకేషన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది, చూపిస్తాను. కీప్ వాచింగ్ ద వీడియో. ఊటీలో ఎక్కడ కెమెరా పెట్టినా ఆ బ్యూటీ ఉంటుందబ్బా. ఇదేదో కాంప్లిమెంటరీని ఇచ్చారనమాట. ఇంటి తినడానికి వస్తే ఇదేదో కాంప్లిమెంటరీ ఓకే, కానీ సైడ్ డెకరేటివ్ కోసము రాళ్ళు ఇచ్చారండి. ఏదో తేడాగా ఉందంటే. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇందాక ఏదో కాంప్లిమెంటరీ చుట్టూ రాయి పెట్టారని చెప్పి. దాంతోపాటు ఇదేదో క్లెన్జర్ అని ఇచ్చారు. నోట్లో వేసుకొని ఒకసారి ప్రెస్ చేయాలంట, మౌత్ అంతా క్లెన్స్ అవుతుంది. సో లెట్స్ సీ. ఇదైతే హాట్ కాఫీ. హే పీపుల్, తినేసిన తర్వాత ఆఫ్ కోర్స్ అందరూ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒకే ఒక ప్లేస్ టాయ్ ట్రైన్ అనమాట. సో కన్ను టు ఊటీ, ఊటీ టు కన్ను ఉంటుంది, అండ్ వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. సో నేనైతే అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. అండ్ టికెట్స్ కూడా తీసేసుకున్నాము. కానీ ఆ గ్యాప్ అంటే 1 hour ఉంది ఇంకా మా ట్రైన్కి.
సో కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదో ఒక లేక్ ఉంది. సో వెళ్ళి బోటింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బోటింగ్ ఎక్స్ప్లోర్ చేశాక వచ్చి ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ లోకల్ వాళ్ళు వెళ్తున్నారు. యా, ఐ లవ్ ఊటీ. సో లెట్స్ గో టు లేక్. చెప్పాను కదా ఏంటి బోట్ హౌస్, బోట్ హౌస్కి వస్తామని చెప్పి. సో ఇంతకుముందు ఎక్కడో ఒక చోట నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఐ గెస్ బాగుంటుంది ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు ఇందులో యాక్సిడెంట్ అయ్యి కింద పడి చచ్చిపోయి అట్లాంటి ఇవే తగ్గించుకుంటే మంచిది. అట్లాంటివి ఏది అవ్వదు. ముందు నాకు జలగండం ఉందని చెప్పాడు పంతులు. అంటే ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ తేజు ఫర్ గెట్టింగ్ మీ హియర్. మొత్తం చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము ఇద్దరం. గ్యాప్ లో వెళ్ళి డ్రెస్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా వచ్చేసింది ఫొటోస్ కోసం అని. ఫొటోస్ కోసం అని. యాక్చువల్గా చెప్పాలంటే ఏమంటారు, వింటర్ ఆర్ రైనీ సీజన్ లో వస్తే ఇంకా అతిరిపోతుంది. అంటే అప్పుడు ఒంటరిగా రాకూడదు, జంటలుగా రండి. సో కొద్ది వేడి మీ ఇద్దరి మధ్య కూడా ఉంటుంది. ఇప్పుడంటే ఇట్స్ ఓకే, సమ్మర్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. యాక్చువల్గా బైక్ నా దగ్గర ఉంది కాబట్టి మెల్లగా అనుకుంటున్నాను. చెప్పాను కదా ట్రైన్ ఎప్పుడో వచ్చేసింది. మేము యాక్చువల్గా లేట్ అయిపోయాం కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అది ఏం చెప్పి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎస్, యాక్చువల్గా లేట్గా వచ్చామని చెప్పి టక్కటక్కగా ఊరుకుంటూ లోపలికి వచ్చేసాము. మీకు ట్రైన్ చూపించడానికి కూడా అవ్వలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలతో ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్. టాయ్ ట్రైన్ ఇన్ ఊటీ అన్నమాట. స్టార్ట్ అవ్వాలని చాలా వెయిట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ 5:30 స్టార్ట్ అవుతుంది అని అన్నాను. సో వెయిట్ చేసి ఎలా ఉంటుంది సీరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెక్ చేయండి. లోపలికి వెళ్తే అందరూ ఎలా అరుస్తారు చూడండి.
కనిపించట్లేదు, బోర్డ్స్కి అంకితం అవుతుంది తెలుసా. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా టైగర్ ఎక్కడుంది టైగర్ ఎక్కడుంది టైగర్ ఎక్కడుందని. ఓకే బోర్డులోనే ఉంది, బోర్డులోనే చూడాలి. బోర్డులోనే చూస్తున్నాం ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఓ వావ్ అన్నట్టు ఒక్కటి కనిపించట్లేదు. టైగర్స్ ప్లేస్లో యాక్చువల్లీ మంకీ కనిపిస్తుంది. సో యాక్చువల్గా మనం ఊటీ నుంచి మైసూర్కి వెళ్తున్నాం బండిపూర్ ఫారెస్ట్ దగ్గర. బట్ తెలిసి సో ఇంకా బండిపూర్ ఫారెస్ట్కి ఎంట్రీ అయితే కాలేదు. ఇంకా తమిళనాడు బార్డర్ దగ్గరే ఉన్నాము. ఎంట్రీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. కానీ సమ్మర్ కాబట్టి అన్నీ అన్నీ ఇదైపోయింది, లీవ్సే లేదు. ఏనుగు రెండున్నాయి, ఇంకొకటి కనపడట్లే, ఇంకొకటి ఎక్కడో. హలో హాయ్, ఏ హాయ్. ఓ మై గాడ్, ఎంతున్నాయి. అదే అవును. బాయ్. సైడ్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్. సో అలా ఊటీ నుంచి మైసూర్కి వచ్చాం అండ్ మైసూర్ ప్యాలెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ మేము మైసూర్ ప్యాలెస్ వచ్చాం. తేజు మైక్ తీసుకురాలేదు, వెరీ బ్యాడ్. కానీ రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఐఎమ్ రీలివింగ్ ఇన్ ద మూమెంట్. నాకు ఎన్నో సంవత్సరాలుగా మైసూర్ ప్యాలెస్ రావాలని ఉండే. ఐ డోంట్ నో, ఐ కెన్ రిలేట్ టు సంథింగ్. వాట్ ఇట్ ఈస్ అనేది ఐ డోంట్ నో. ఐ లవ్ యూ తేజు ఫర్ బ్రింగింగ్ మీ హియర్. ఎన్ని ఇయర్స్గా అనుకుంటున్నాను, ఫైనలీ ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ తేజు. థ్యాంక్ యూ. నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నా కదా ట్రిప్ మొత్తంలో ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. చూస్తే బాగుంటుంది. నాకు ప్యాలెస్లో మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే కింద ఒకటి, అది నేను సరిగ్గా చూపించలేదు. అండ్ ఇంకొకటి చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. సో ఇది మన మైసూర్ ప్యాలెస్.